साईनाथाय नमः। सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषम्। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ की जय। ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గురు పూర్ణిమ అంటే, గురువు అంటే ఆది గురువు శ్రీ వ్యాసుడి పుట్టినరోజు ఇవాళ. సో వ్యాస మహర్షి గురించి క్లుప్తంగా శ్రీ సదాశివ శర్మ గారు మనకు వివరిస్తారు. శ్రోతలందరికీ నమస్కారాలు. ఈ పరాభవ నామ సంవత్సరం గురు పౌర్ణమి నాడు జరుగుతున్న వేడుకలకి వచ్చిన వారందరికీ స్వాగతం. ఓం గం గణపతయే నమః. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ధర్మార్థ కామమోక్షములకై గౌరీపుత్రుడైన వినాయకుడికి నిత్యం స్మరిస్తూ శిరస్సు వంచి నమస్కరించాలి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులయందు విద్యారూపిణిగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అట్టి సరస్వతీదేవికి అనేక నమస్కారములు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికర్త అయిన బ్రహ్మ, గురువే మనని రక్షించే విష్ణువు, గురువే లయకారుడకైన శివుడు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన గురువుకి నా ప్రణామములు. గు అనగా చీకటి, అజ్ఞానం. రు అనగా దానిని తొలగించి వెలుగు, జ్ఞానము. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమును ప్రసాదించే దైవం గురువు. దేవతల గురువైన బృహస్పతి యొక్క తండ్రి అంగీరసుడు. తల్లి పేరు సురూప. అంగీరసుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకిసం తం నమామి బృహస్పతిం. దేవతలకు ఋషులకు గురువు, బంగారు వెనలా ప్రకాశించేవాడు, జ్ఞానానికి బుద్ధికి ప్రతిరూపమైనవాడు, మూడు లోకాలకి అధిపతి అయిన బృహస్పతికి నా నమస్కారములు. దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క తండ్రి భృగు మహర్షి. తల్లి పేరు ఖ్యాతి. భృగు మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మంచు వలె, తెల్లని కుంద పువ్వు వలె, తామరతూడు వలె తెల్లని కాంతితో ప్రకాశించేవాడు, అన్ని శాస్త్రాలని బోధించేవాడు, దైత్యులకి గొప్ప గురువైనటువంటి భార్గవుడనే పేరు గల శుక్రాచార్యునికి నేను నమస్కరిస్తున్నాను. బృహస్పతి కుమారుడైన కచుడు ఈ శుక్రాచార్యుని వద్దే సంజీవని విద్య నేర్చుకున్నాడు. రామాయణంలో భరతుడు తన అన్నగారినే గురువుగా స్మరించి ఆయన పాదుకలను శిరస్సున ధరించి అయోధ్యకు తిరిగి వచ్చి పాదుకా పట్టాభిషేకం చేశాడు. గురుపాదుకలకు అంత మహిమ. శ్రీ ఆదిశంకరుల వారు నర్మదా నదీ తీరంలో తన గురువైన శ్రీ గోవింద భగవత్పాదులకు నమస్కరిస్తూ గురుపాదుకా పంచకం అనే 5 శ్లోకాలతో గురుపాదుకల మహిమను కీర్తించారు. జగజ్జనిస్తేమ లయాలయాభ్యాం అగణ్యపుణ్యోదయ భావితాభ్యాం త్రయీ శిరోజాత నివేదితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. సకల లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైన అపరిమిత పుణ్యకార్యాల ద్వారా మాత్రమే పొందగల గురువు యొక్క పాదుకలకు నమస్కారాలు.
విపత్తమస్తోమ వికర్తనాభ్యాం విశిష్టసంపత్తి వివర్ధనాభ్యాం నమజ్జనాశేష విశేషదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం సమస్తదుస్తర్గకళంకపంక ప్రణోదన ప్రౌఢజలాశ్రయాభ్యాం నిరాశ్రయాభ్యాం నిఖిలాశ్రయాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం తాపత్రయాధిత్యకరాధితానాం ఛాయామయీభ్యాం హరిశీతలాభ్యాం ఆపన్నసంభ్రషణదీక్షితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. గురుపాదుకలు తర్క వితర్కాలనే మలినాల్ని తొలగించి ఆపదల నుండి రక్షించి తాపత్రయాల నుండి విముక్తి కలిగించి చల్లని నీడలా ఉపశమనం కలిగిస్తాయి. అట్టి గురుపాదుకలకు నమస్కారాలు. తర్క వితర్క మలినాలు అంటే మన హితులు, పురోహితులు, గురువులు చెప్పిన దానికి వితండవాదం చేయడం, ఇలా ఎందుకు చెయ్యాలి అంటూ చేయవలసిన విధులను చేయకపోవడం, ఇవే తర్క వితర్క మలినాలు. యతో గిరో అప్రాప్రియా సమస్తా హ్రియా నివృత్తా సమమేవ నిత్య తాభ్యామజేషాచ్యురభావితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. వాక్కునకు మనస్సునకు అందని జ్ఞానాన్ని ప్రసాదించేవి గురుపాదుకలు. అట్టి గురుపాదుకలకు నమస్కారాలు. ఏ పాదుకా పంచకమాధరేణ పఠంతి నిత్యం ప్రియతా ప్రభాతే తేషాం గృహే నిత్య నివాసశీలా శ్రీదేశికేంద్రస్య కటాక్షలక్ష్మీ. ఈ గురుపాదుకా పంచక స్తోత్రం ఉదయం భక్తితో పఠించేవారికి గురు కటాక్షం, శ్రీ లక్ష్మీదేవి కటాక్షం నిరంతరం ఉంటుందని ఈ ఫలశ్రుతి శ్లోకం తెలుపుతున్నది. ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోసావానుమందతే. భగవానుడు ఉద్ధవునితో చెప్పాడు, మానవుడు ప్రత్యక్ష ఉపమానముల ద్వారా తన శ్రేయస్సుని తానే నిర్ణయించుకోవడానికి సమర్థుడు. మానవుడికి ప్రప్రథమంగా తన ఆత్మయే గురువు. మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః ఆనందం పరమాత్మానమాత్మస్థం సముపైతి మాం. ఉద్ధవా, నా లక్షణాన్ని తెలుసుకోవడానికి మానవ దేహమే సాధనాభూతం. నా మీద భక్తితో ఉన్నవాడు ఆత్మలోనే ఉన్న పరమాత్ముడైనటువంటి నన్ను పొందగలడు. నా స్వరూపము గోచరము కాకపోయినా కానీ మానవులు బుద్ధ్యాది గుణ సమూహముల వలన నన్ను అన్వేషిస్తుంటారు. ఒకప్పుడు యదుమహారాజు నిర్భయంగా విహరిస్తున్న పరమ తేజస్వి, వివేకి, తరుణ వయస్కుడైన అవధూతను చూసి ఇలా ప్రశ్నించాడు, నీకు ఏ బుద్ధిబలం చేత స్వవలోక విశేషణమగు జ్ఞానం ఏ విధంగా కలిగింది? అవధూతి చెప్పాడు, రాజా, నా బుద్ధిచే ఎందరో గురువుల్ని ఆశ్రయించాను. వారి వల్ల జ్ఞానాన్ని పొంది నేను ఈ జగత్తులో ముక్తభావంతో స్వచ్ఛందంగా నిర్భయంగా విహరిస్తున్నాను. ఆ గురువుల పేర్లు, వారి నుండి గ్రహించిన జ్ఞానము తెలుసుకో. పృథ్వీ నుండి ధైర్యం, ఓర్పు, వృక్షముల నుండి పరోపకారం, ప్రాణవాయువు నుండి జీవనరక్ష అయినటువంటి సంతోషం, బాహ్యవాయువు నుండి నిర్లిప్తత, ఆకాశం నుండి అస్పృశ్యత, జలం నుండి నిర్మలత్వం, అగ్ని నుండి సర్వభక్షకత్వం, వృద్ధిక్షయాలు ఉండే చంద్రుని నుండి దేహము హెచ్చు తగ్గులను భరించడం, సూర్యుని నుండి విషయస్పర్శ ఉన్నా కానీ విషయరాహిత్యం నేర్చుకున్నాను. ఆత్మనో గురురాత్మైవ అని చెప్పినట్లు మానవునికి ప్రథముగా తన ఆత్మయే గురువు. తన బుద్ధి ప్రేరణ వలన వివేకాన్ని పొందుతాడు. మనం ఎప్పుడైతే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనే శ్లోకం స్మరిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆ భగవంతుడే గురువై మనకి సద్బుద్ధి, వివేకం కలిగిస్తాడు. ఆ బుద్ధి ప్రేరణయే
గాయత్రి మంత్ర జపంలో మనం కోరుకునేది. గాయత్రి మంత్రంలోని భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనగా, ఓ తేజస్వరూప, నా బుద్ధుల్ని ఆలోచనల్ని ప్రేరేపించి మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థన. స్వచ్ఛంద మృతి అనే వరం కల భీష్ముడు మహాభారత యుద్ధంలో అర్జునుడి వల్ల అనేక బాణములచే కొట్టబడి ఆ బాణాలనే శయ్యగా శరతల్పం మీద పడుకుని ధర్మరాజు విజయానికి ఎదురుచూస్తూ కింద పడిపోయిన సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుక్ల అష్టమి రోహిణి నక్షత్రయుక్త మధ్యాహ్న సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన ఋషులు దేవతలచే పరివేష్టుడై శ్రీకృష్ణ పరమాత్మని భీష్ముడు ఇలా స్తుతించాడు. దేవదానవ గంధర్వా యక్షరాక్షస పన్నగా యన్న జానంతి కోహేష కుతోవా భగవానతి. దేవతలకు, దానవులకు, యక్షరాక్షసులకు, పన్నగులకు ఈ భగవానుడు ఎవరో, ఏ ప్రకారం ప్రత్యక్షమవుతాడో తెలీదు. అనాద్యంతం పరం బ్రహ్మ నదేవా నర్షయో విదుహు ఏకోయం వేద భగవాన్ దాతా నారాయణో హరి. ఆది అంతం లేని ఆ భగవంతుడు దేవతలకు కానీ ఋషులకు కానీ తెలియదు. నారాయణుడికి ఒక్కడికే నారాయణుని గురించి తెలుసు. నారాయణాత్ ఋషిగణాస్తదా సిద్ధమహోరగా దేవా దేవర్షయశైవ యం విదుహు పరమవ్యయం. నారాయణి వల్లే ఋషులు, సిద్ధులు, మహాసర్పాలు, దేవతలు ఆ నాసరహితుడైనటువంటి పరమాత్మను తెలుసుకుంటున్నారు. నారాయణుడే తనను గురించి తెలియజేయు నారాయణ అంశ అయిన వ్యాస భగవానుడు. ఆయన విష్ణురూపం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో విబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆయనే విష్ణు సహస్రనామానికి ఋషి. అస్య శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వీరవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అని విష్ణు సహస్రనామంలో చదువుతున్నాం. వ్యాసుని వలన ఆయన చెప్పిన విష్ణు సహస్రనామ పారాయణచే మనం పునీతులవుతున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పాడు, తాయే శృణ్వంతి గాయంతి యనుమోదంతి చాదృశాః మత్పరాః శ్రద్ధదానాశ్చ భక్తిం విందంతి తే మయి. నేనే పరబ్రహ్మ స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి, అనంత గుణాయాలకు అనంతమైనటువంటి గుణములకు నిలయుణ్ణి. నన్ను, నా కథల్ని ఋషులు కీర్తించినవి శ్రద్ధగా విని పారాయణ చేయు మానవుల జీవితం నాకే అంకితమై ఇక వారికి పొందదగిన వస్తువు ఎక్కడా ఏ లోకంలో ఉండదు. భగవానుడి లీలలు కీర్తించిన ఋషులలో వ్యాసుడు గొప్ప కవీశ్వరుడు. మనకి భాగవత, భారత, పురాణ ఇతిహాసాలను అందించిన మహర్షి వ్యాసుడే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోదయముదీరయేత్. నరనారాయణులకు, సరస్వతీదేవికి, వ్యాసదేవునికి నమస్కరించిన తరువాతనే సంసారాన్ని జయించేటువంటి గ్రంథాలని చదవాలి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరత్పరం వందే జగతారం తపోనిధిం. బ్రహ్మమానసపుత్రుడు వశిష్ఠుడు. వశిష్ఠుని కుమారుడు శక్తి మహర్షి. శక్తి మహర్షి కుమారుడు పరాశరుడు. పరాశరాత్మజం పరాశరుని కుమారుడు వ్యాసుడు. అందుకనే శక్తే పౌత్రమకల్మషం అన్నారు. సుఖతారం తపోనిధిం. తపోనిధి అయిన శుకునికి తండ్రి వ్యాసుడే.
వ్యాసుడు రచించిన భాగవతాన్ని చెప్పినవాడు వ్యాస తనయుడు శుకమహర్షి. 7వ రోజున తక్షకుడనే మహాసర్పంచే కాటు వేయబడి మరణిస్తావని శృంగి మహర్షి ఇచ్చిన శాపం వల్ల పరీక్షన్ మహారాజు ఆ 7 రోజులు నిరంతరంగా శుకమహర్షి భాగవత ప్రవచనం విన్నాడు. శుకమహర్షి వల్ల అనేక సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. ఆ పరీక్షన్ మహారాజు శ్రీమద్భాగవత తత్వాన్ని స్మరిస్తూ మోక్షాన్ని పొందాడు. సాత్యవతేయుడు, పారాశరుడు అనే పిలువబడే వ్యాసుడు సత్యవతి పరాశరులకు పుత్రుడు. వ్యాసుని తల్లి సత్యవతి కౌరవ వంశంలో ఉపరిచర వసువు వలన అద్రిక అనే అప్సరసకి జన్మించింది. శాపవశంతో అద్రిక మత్స్య రూపంలో ఉండడం వల్ల, ఆ మత్స్యగర్భం నుండి జనించినందువల్ల మత్స్యగంధి అంటే మత్స్యం యొక్క గంధముతో కూడినది అని సత్యవతి ఇంకొక పేరు. పరాశర మహర్షి యమునా నది దాటడానికి ఈ మత్స్యగంధి నడుపుతున్నటువంటి పడవ ఎక్కి ఆమెను చూసి ఇష్టపడి ఆమె కోరిన వరాలు సుగంధం కలిగి 1 యోజనం వరకు సువాసనలు వెదజల్లుతూ మత్స్యగంధి కాస్త యోజనగంధిగా మారడం ఒక వరం, కన్యాత్వం చెడకుండా ఇంకో వరం. ఈ 2 వరాలు ప్రసాదించి ఆమె వల్ల వ్యాసుని పుత్రుడిగా పరాశరుడు పొందాడు. నలుపు రంగుతో యమునా నదిలో ఉన్న ఒక ద్వీపం అందులో జన్మించడం వలన కృష్ణద్వైపాయనుడని వ్యాసుడు పిలువబడుతున్నాడు. ఎక్కడికైనా ఆకాశగమనంలో వెళ్ళగల తపోనిధి అయిన పరాశరుడు యమునా నది దాటడానికి పడవ ఎక్కడం ఏమిటి? ఆ పడవను నడిపే దాశరాజు బదులు ఆ రోజు మత్స్యగంధి అని పిలువబడే ఆయన పుత్రిక పడవను నడపడం ఏమిటి? పరాశరుడు ఆమె మీద మోహపడి ఆమె అభ్యంతరాలని తన తపస్సుతో తొలగించడం ఏమిటి? ఆమెకు సద్యోగర్భంగా అప్పటికప్పుడే పుత్రుడైన వ్యాసుడు పుట్టుకురావడం ఏమిటి? పుడుతూనే వ్యాసుడు తల్లిని విడిచి తపోవనానికి వెళ్ళడం ఏమిటి? ఇదంతా విష్ణుమాయ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో విబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుని రూపంలో అవతరించాడు. అటువంటి వ్యాసునికి, విష్ణురూపునికి నా నమస్కారాలు. వేదములకు జ్ఞానమునకు నిధి అయిన బ్రహ్మస్వరూపునికి నా నమస్కారాలు. వశిష్ఠ మహర్షులి వంశంలో జన్మించినవాడు జ్ఞాన ఖని అయిన ఆ వ్యాస గురుదేవునికి పదే పదే నా నమస్కారాలు. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. సత్యవతీ తనయుడైన వ్యాసుడు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చుని ప్రోక్షణతో శరీరం శుద్ధి చేసుకుని నియమంగా, శాంతంగా, తపోనిష్టలో, ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం మొదటి నుంచి చివరి దాకా గమనించి తాను చెప్పగా వ్రాయడానికి బ్రహ్మదేవుని సూచన మేరకు గణేశుణ్ణి స్మరిస్తాడు. గణేశుణ్ణి స్మరించగా ఆయన ప్రత్యక్షమై వ్యాసభారతానికి లేఖకుడయ్యాడు. వ్యాసుడు ధ్యాన నిమగ్నుడై యోగంతో చూసి చెప్పింది గణేశ్వరుడు గ్రంథస్థం చేశాడు. మహాభారతం పంచమ వేదం అని ప్రసిద్ధి చెందినటువంటి ఇతిహాసం. దీనిని విస్తారంగా 30 లక్షల శ్లోకాలతో దేవలోకంలో, 15 లక్షల శ్లోకాలతో పితృలోకంలో, 1,00,000 శ్లోకాలతో మనుష్యలోకంలో వినిపించాడు వ్యాసుడు.
సంక్షేపంగా అనుక్రమణికా అధ్యాయంలో 150 శ్లోకాలు రచించాడు. పూర్వం దేవతలంతా త్రాసులో ఒక పక్క 4 వేదాలు ఒక పక్క భారతం ఉంచి చూసగా 4 వేదాల కంటే భారతమే బరువుగా అయింది. అప్పటి నుండి విలువలోనూ బరువులోనూ అధికమడం వల్ల ఇది మహాభారతం అయ్యింది. దీన్ని చదివి అర్థం తెలుసుకున్న వారికి పాపాలన్నీ నశిస్తాయి. కురువంశానికి మూలపురుషుడిగా వ్యాసుడు తన తల్లి ఆజ్ఞతో భీష్ముని యొక్క అనుజ్ఞతో విచిత్రవీర్యుని క్షేత్రాల్లో 3 అగ్నుల వల్లే ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు అనేటువంటి కుమారుల్ని కలిగించి మళ్ళీ తపస్సుకై విడిపోతాడు. వాళ్ళు పెద్దవాళ్ళై పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి మహాభారతం చెప్పాడు. మహాభారత అనుక్రమణిక అధ్యాయంలో ఇలా చెప్తాడు వ్యాసుడు. నిష్ప్రభేస్మిన్ నిరాలోకే సర్వతః తమసావృతే బృహదండ బహుదేకం ప్రజానాం బీజమక్షయం యుగస్యాదో నిమిత్తం తన్మహద్దివ్యం ప్రత్యక్షతే యస్మిన్స్తత్ శ్రూయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. సృష్టికి పూర్వం ఏ లోకాలు లేవు, అంతా చీకటి. ప్రజాసృష్టికి పరమాత్ముడు ఒక పెద్ద అండం ఉద్భవింపజేసి దానిలో సనాతనుడు, సత్యస్వరూపుడు, జ్యోతిర్మయుడు అయిన పరమాత్ముడు అంతర్యామిగా ప్రవేశిస్తాడు. ఆయన నుండే బ్రహ్మాది దేవతలు, పృథివీ, వాయువు, జలం, అగ్ని, ఆకాశం, లోకాలు అన్నీ ఉద్భవించాయి. దృష్టినిస్తాను, కౌరవ పాండవ సంగ్రామం చూస్తావా అని ధృతరాష్ట్రుని వ్యాసుడు అడిగాడు. చూడలేనని చెప్పి అన్నదమ్ముల పోరాటైన ఉందని నేను చూడలేను, దాన్ని వినిపించమంటాడు. అప్పుడు యుద్ధంలో ఉభయపక్షముల వారి ప్రవర్తన, వారి ఆలోచనలు, జరుగుతున్నది సర్వం అవగాహన చేసుకుని వినిపించగలిగేటువంటి అపూర్వ శక్తి వ్యాసుడు సంజయుడికి ఇస్తాడు. అనుక్రమణిక అధ్యాయంలో వ్యాసుని రచన అద్భుతం. ధృతరాష్ట్రునిచే సంజీవునికి కౌరవుల పతనం, పాండవుల విజయం చెప్పినటువంటి రచనా శైలి అద్భుతాలు. ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ, నువ్వు నన్ను తప్పుపట్టకు. నాకు నా కొడుకుల మీద, పాండవుల మీద భేదభావం లేదు. కానీ పెద్దవాణ్ణి, గుడ్డివాణ్ణి అవడం వల్ల కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను అని ప్రారంభించి, సంజయ, ఎప్పుడైతే అర్జునుడు మంత్రయంత్రం ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడో అప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఎప్పుడైతే అర్జునుడు 50 వీరుల్ని గెలిచి సుభద్రుని ఇంద్రప్రస్థానానికి తీసుకువెళ్ళాడో అప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇలా అన్నీ చెప్పుకుంటూ చివరిలో అన్నాడు, సంజయ, ఎప్పుడైతే ద్రోణుడు గతించిన తర్వాత అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించినా పాండవులు చావలేదని విన్నానో అప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఇలా చెప్పుకుంటూ దుఃఖిస్తున్న ధృతరాష్ట్రునికి సంజయుడు సేవ చేసి, వ్యాసుడు, నారదుడు చెప్పింది విన్నే ఉంటావు. ఎంతో గొప్పవారు, బలవంతులైన రాజులు కూడా కాలక్రమంగా కాలధర్మం చెందుతారు. క్రోధ అసూయాలతో దుష్టులైన నీ పుత్రులు, వారి కోసం నీవు దుఃఖించాల్సిన పని లేదు. వేదవ్యాసుడు వేద విభజన చేశాడు. మొదట వేదం అఖండంగా ఒకే రూపంలో ఉండేది. అయితే ద్వాపర యుగాంతంలో మానవుల గ్రహణ శక్తి తగ్గిపోవడాన్ని గమనించిన వ్యాసుడు ఆ వేదాలని 4 భాగాలుగా విభజించి 4 శిష్యులకు బోధించాడు. అంతవరకు ఒకే రూపంలో ఉన్న వేదాలని మానవులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించాడు. అందుకనే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు స్థిరపడింది. ఋగ్వేదం
దేవతల్ని ఆహ్వానించడానికి హోతలు ఋత్విక్కులుగా పఠించేది ఋగ్వేదం. దీనిని వ్యాసుడు పైలుడు అనే శిష్యుడికి బోధించాడు. యజుర్వేదం యజ్ఞయాగాదులకి కర్మకాండలకి ఇటు వివరించే మంత్రాల్ని కలిగి ఉంటుంది. దీన్ని వైశంపాయనుడు అనే శిష్యుడికి బోధించాడు. సామవేదం సంగీతంతో కూడిన మంత్రాలు కలిది. దీన్ని జైమిని అనే శిష్యుడికి బోధించాడు. అథర్వవేదం మంత్రతంత్రాలు శాంతి కర్మలు తెలిపేది. దీనిని సుమంతుడు అనే శిష్యుడికి బోధించాడు. ఆధ్యాత్మ రామాయణం వేదవ్యాసుడు రచించిందే. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక భాగం. మానవాళి శ్రేయస్సు కోసం వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలు 3 భాగాలుగా సాత్విక పురాణాలని, రాజస పురాణాలని, తామస పురాణాలని ఒక్కొక్కటి 6 పురాణాలు కలిగి మొత్తం 18 పురాణాలుగా విరాజిల్లుతున్నాయి. సాత్విక పురాణాలు విష్ణు పురాణం సృష్టి మన్వంతరాలు, విష్ణు మహిమ మరియు భక్తుల వృత్తాంతాలు తెలియజేస్తాయి. భాగవత పురాణం శ్రీకృష్ణుని లీలలు, భక్తితత్వం, దశావతారాల వర్ణన మొదలైనవి తెలియజేస్తాయి. నారద పురాణం భక్తి మార్గం, తంత్రాలు మరియు పురాణాల సారాంశం తెలియజేస్తుంది. గరుడ పురాణం మరణానంతర జీవితం, కర్మ సిద్ధాంతం, మోక్ష మార్గాలు తెలియజేస్తుంది. పద్మపురాణం సృష్టిక్రమం, పద్మకల్ప విశేషాలు, వివిధ వ్రతాల ఆచరణ తెలియజేస్తుంది. వరాహ పురాణం భూమిని వరాహ రూపంలో ఉద్ధరించిన శ్రీహరి లీలలు తెలియజేస్తుంది. రాజస పురాణాలు బ్రహ్మదేవుని ప్రభావాన్ని, సృష్టి నిర్మాణం, కర్మలు మరియు పూజా విధానాలు తెలియజేస్తుంది. బ్రహ్మపురాణం సృష్టి ప్రారంభం మరియు సూర్యుని ప్రాముఖ్యత. బ్రహ్మాండ పురాణం విశ్వ నిర్మాణం, భవిష్యత్తు విశేషాలు మరియు లలితా సహస్రనామం. బ్రహ్మవైవర్తన పురాణం శ్రీకృష్ణరాధల ప్రేమ మరియు సృష్టి ఆవిర్భావం. మార్కండేయ పురాణం మార్కండేయుని చరిత్ర, దుర్గా సప్తశతి మరియు దేవి మహత్యం. భవిష్య పురాణం భవిష్యత్తులో జరగబోయే రాజులు మరియు యుగధర్మాల వర్ణన. వామన పురాణం వామన అవతారం మరియు త్రివిక్రమ రూప విశేషాలు తెలియజేస్తాయి. తామస పురాణాలు శివుని మహిమల్ని, తపస్సును వివరిస్తాయి. శివపురాణం శివుని లీలలు, జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత మరియు భక్తి. లింగ పురాణం శివలింగ ఆవిర్భావం, పూజా విధానాలు మరియు యోగ మార్గం. స్కంద పురాణం శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర, ఆయన క్షేత్ర మహాత్మ్యాలు. అగ్నిపురాణం వివిధ విద్యలు, యుద్ధ విద్యలు, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలు. మత్స్యపురాణం మత్స్యావతార విశేషాలు, రాజధర్మాల వివరణ. కూర్మపురాణం కూర్మావతారం, దేవతల వంశాలు మరియు యోగశాస్త్రం. ఈ 18 పురాణాలు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని విదుర్భుర అనే శ్లోకంలో చెప్పబడుతున్నాయి. మద్వయం అంటే మత్స్యపురాణం, మార్కండేయ పురాణం. భద్వయం అంటే భాగవత పురాణం, భవిష్య పురాణం. భ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. వ చతుష్టయం అంటే విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం. అనాపలింగ కూస్కాని అనేటువంటి పదంలో ఆ అంటే అగ్నిపురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మపురాణం, లీ అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కుర్మ పురాణం, స్కా అంటే స్కంద పురాణం. ఇన్ని రచనల అనంతరం కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వ్యాసుణ్ణి చూసి నారదుడు చెప్పాడు, నీవు కర్మ జ్ఞానాలకే నువ్వు ప్రాధాన్యం చూపించావు. వాసుదేవుని యొక్క భక్తి, వాసుదేవుని కీర్తించకపోవడమే నీ అసంతృప్తికి కారణము అని చెప్పాడు. అప్పుడు వ్యాసుడు భాగవత రచనకి ప్రారంభించాడు.
శ్రీమద్భాగవతం బ్రహ్మసూత్రాలకి, గాయత్రి మంత్రానికి భాష్యం, సర్వపురాణాల సారము కలిగింది, వేదార్థములు కలిగి 18,000 శ్లోకాలతో విరాజిల్లుతున్నది. భాగవతం సాక్షాత్ భగవంతుని స్వరూపం. కృష్ణద్వైపాయనం వందే వేదాబ్జభస్కరం మునిం శమదమదియామాద్యం వశిష్ఠ కులపావనం. కృష్ణద్వైపాయనుడని పిలువబడేవాడు, వేదాలనే పద్మాలను వికసింపజేసే సూర్యుని వంటివాడు, శమము దమము మొదలైన సద్గుణాలకు నిలయమైనటువంటి ఆ వ్యాస మహామునికి నేను వందనం చేస్తున్నాను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివకేశవ స్వరూపులై బ్రహ్మసూత్రాలని రచించిన బాదరాయణ వ్యాసుడికి, ఆ సూత్రాలకి భాష్యం చెప్పిన ఆదిశంకరాచార్యుల వారికి మరల వందనం చేస్తున్నాను. ఓం తత్ సత్. ఒక లైన్లో వచ్చేసి స్వామివారి పూలు వేసుకుని, పూలు ఇక్కడే ఉన్నాయి, ఒక్కొక్కరు వరుసగా వచ్చేసి స్వామివారికి పూలు వేసుకోవచ్చు. తర్వాత ప్రసాదం పంపిణీ ఉంటుంది. ఈలోపు సాయి చాలీసా స్టార్ట్ చేసేస్తారు. సాయి చాలీసా చదివేవారు చదివేస్తారు. शुभयोगे शुभकरणे एवं विशिष्टाय शुभदिनो मम विभाग समस्त विद्यक्षेत्रद्वारा श्रीमन्परमेश्वर प्रीत्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान ఎవరికో అంటే కోరుతున్నాము. శ్రీ వేదవ్యాస మహర్షి శ్రీ సిద్ధి సాయిబాబా పూజాంతరిష్యే అథో విద్యేన గణపతి పూజాంతరిష్యే. గణపతి ఆవాహయామి వయామి జ్ఞాయామి జ్ఞానస్తస్య ఆవాహయామి ఆవాహనస్తస్య రత్నసింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్చన సమర్పయామి ముఖే ఆశీర్వాదం సమర్పయామి పుష్పాంజలి. Thank you.
स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम् भवद्वान्तविध्वंसमार्ताण्डमीड्यं मनोवागतीतं मुनिर्ध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणं त्वां नमामीश्वरं सद्गुरुं साईनाथम् రాదన్న మన ఏది వస్తుందంటే మన ॐ श्री साईनाथाय नमः। ॐ श्री साईनाथाय नमः। ॐ श्री साईनाथाय नमः। ॐ भगवते नमः। ॐ ज्ञानवस्त्राय नमः। ॐ सर्ववेदान्तकल्पज्ञाय नमः। ॐ सर्वज्ञाय नमः। ॐ वीरमूर्तिमते नमः। ॐ वीरशरणाय शरणे नमः। ॐ पुत्रपुत्राय नमः। ॐ महामुनये नमः। ॐ महाभूतये नमः। ॐ महासिद्धये नमः। ॐ महाशक्तये नमः। ॐ महायुतये नमः। ॐ महाकर्मणे नमः। ॐ महाकर्मणे नमः। ॐ महाभारतकल्पकाय नमः। ॐ महापुराणकृते नमः। ॐ ज्ञानिने नमः। ॐ ज्ञानविज्ञानभारयाय नमः। ॐ चिरञ्जीव ॐ अकाललोचनशिवाय नमः। ॐ परब्रह्मस्वरूपकाय नमः। ॐ ब्रह्मण्याय नमः। ॐ ब्राह्मणाय नमः। ॐ ब्रह्मणे नमः। ब्रह्मणे नमः। ॐ ब्रह्मविद्याय शारदाय नमः। ॐ ब्रह्मज्ञकल्पविद्याते नमः। ॐ ब्रह्मभूताय नमः। ॐ सुखात्मकाय नमः। ॐ वेदाव्यभास्कराय नमः। ॐ विदुषे नमः। ॐ वेदपारकाय नमः। ॐ अवान्तरगङ्गाम्बे नमः। ॐ वेदाचार्याय नमः। ॐ विचारवते नमः। ॐ अज्ञानसुखिपुत्राय नमः। ॐ परिग्रहाय नमः। ॐ एकादशसुखिताय नमः। ॐ समाधियाय नमः। ॐ मने नमः। ॐ एकदन्तस्वरूपनित्याय नमः। ॐ बृहस्पतये नमः। ॐ हस्तरेखाय नमः। ॐ ज्ञानवज्राय नमः।
కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధనాదయప్రదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః. ఓం పుత్రమిత్రకళత్రవంతుదాయ నమః. ఓం యోగక్షేమవాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం ఆపద్బాంధవే నమః. ఓం బుద్ధిముక్తిస్వరూపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమస్థాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపాయ నమః. ఓం అరూపాయుక్తాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సకలమాత్రయామినే నమః. ఓం మనోభావాతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభదుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథీనాథవే నాయ నమః. ఓం భావనాథాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కరప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాయ సువ్రతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం యోగేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. హస్తచర్యాయ నమః. ఓం ప్రసన్నాతిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖక్షయకరాయ నమః. ఓం సర్వవిత్ సర్వలోకాయ నమః. ఓం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం జోగివోలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టె భిక్షువు నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియై నిలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। आरती साई बाबा सौख्यदातार जीवा शरणार जतारे देवदासा विसावा भक्ता विसावा आरती साई बाबा आरती गई कोनुमा विनुत दिव्य नामा परम शांति धामा कलियुग गुरु सोमा गुणाभिरामा आरती गई कोनुमा जय मणि जय सभावा दया तैसानुभावा नाविसी जय घर ऐसी तुझी ही मावा तुझी ही मावा आरती साई बाबा आरती गुरु मोई श्री शिरडी साई आश्रित वरदाई सृजन सौख्यदाई द्वारकमाई आरती गुरु मोई कलियुगी अवतार सद्गुण पर ब्रह्म साचार अवतीर्ण झाला से स्वामी दत्तादिगंबर दत्तादिगंबर आरती साई बाबा आरती परम गुरु आश्रित कल्पतरु आश्रय नित्य गुरु नीसरि सागरु जगाधरेरु आरती परम गुरु आठ दिवस गुरुवारी भक्त करी दिवारी प्रभु पद पहवय भव भय निवारी आरती साई बाबा आरती गुरुदेवा नी पदमुल सेवा दिग परमुल त्रोवा भव जलधि नावा महानुभावा आरती गुरुदेवा अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सौख्यदातार जीवा चरणार जातली देवदासा विसावा भक्ता विसावा आरती साई बाबा जावळुनियानंग स्वस्वरूपी राहे दंग मोक्षुजनादावी निज डोळा श्रीरंग डोळा श्री
साई बाबा इच्छित दिन चातक निर्मल तोया निज सुख पाजावे माधवाया सांभाळा पोली भाक आपोली भाक आरती साई बाबा सौख्यदातार जीवा चरणार जाताली द्यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा शिर्डी माझे पंढरपूर साई बाबार मावर बाबार मावर साई बाबार मावर शुद्ध भक्ती चंद्रभागा भाव पुंडलिक जागा पुंडलिक जागा भाव पुंडलिक जागा याहो अवघे जन करू बाबाशी वंदन साईंशी वंदन करू बाबाशी वंदन जणू म्हणे बाबा साई धाव पाव माझे आई पाव माझे आई धाव पाव माझे आई घालील लोटांगण वंदीन चरण डोळ्यांनी पाहिन रूप तुझे प्रेमे अलंगेन आनंदे पूजिन भावे वाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे श्री गुरुदेव दत्त अनंता तुला ते कसे रे स्तवावे अनंता तुला ते कसे रे नमावे अनंता मुखांचा शिणे शेष गाता नमस्कार साष्टांग श्री साईनाथा स्मरावे मनी त्वत्पदा नित्य भावे अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे कन्नडश्यामलं मन्दरोद्धारकं इन्दिरामन्दिरं नन्दनन्दनं भजे श्रीहरिं वामनं राघवं श्यामलं श्रीकरं श्रीपदं साईनाथं भजे श्रीहरिं वामनं राघवं श्यामलं श्रीकरं श्रीपदं साईनाथं भजे మార్గము చూపవయ్యా కవిని వస్త్రము ధరించి భుజమున త్రోలి తగిలించి నిమ్మ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల
చరితములు వినండి లేక చదవండి గమను చేయండి సాయి స్వప్నము పొందండి వేద భావము మానండి అయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిశ మామని కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఉదరి చేచోయి మా మనసే మహారాజి శిరిడి వాసో దర్శ దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం నీవే ప్రభో దర్శ దిగంబర సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ईश्वरं सद्गुरुं साईनाथं सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं तेक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा कल्पवृक्षस्य तस्याधिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवां तृणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अनेकाश्रुतातर्क्यलीलाविलासै समाविष्कृतेशान भास्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं साईनाथं सतां विश्रमाराममेवाभिरामं सदा सज्जनैः संस्तुतं सन्नमद्भिः जनामोददं भक्तभद्रप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अजन्मा